ఒక లెవరేజ్ ఉండే దేశానికి లెవరేజ్ లేని దేశానికి ఉండే తేడా అంటే వాళ్ళు మీకు క్లియర్గా అర్థమవుతుంది. వరల్డ్ పీస్ ఫోరం అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం దీని గురించి. ఇదేంటిది యుఎన్కి బయట యుఎన్ లాంటి సోకాల్డ్ శాంతిని స్ప్రెడ్ చేసే ఒక ఫోరం. డీజేటీ గారు దీనికి చైర్మన్. ఇన్ఫాక్ట్ ఈయన ట్రంప్ గారే చాలా 50 దేశాలు పిలిచారు, మీరు రండి కూర్చోండి, పర్లేదు ఒక్కొక్కరు ఒక నామినల్ ఫీజు ఒకటి పే చేయండి, $1 బిలియన్ ఇవ్వండి మాకు, తద్వారా ఒక పర్మనెంట్ సీట్ ఒకటి సేకరించుకోండి, ఇక్కడ వచ్చి నా పక్కన కూర్చోండి, నేను పొగుడుతుంటే వినండి, మనందరం కలిసి గాజాలో సమస్యను తీర్చేద్దాం అని చెప్పి ఇది ఫస్ట్ ప్రయారిటీ మనకి. దీని తర్వాత ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఈ వరల్డ్ పీస్ ఫోరం చూసుకుంటుంది. ఇన్ఫాక్ట్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అని చాలా దేశాలు పిలిచాడు ఆయన. అందులో కొసోవో లాంటి చిన్న చిన్న దేశాలతో పాటు భారతదేశం లాంటి మెగా దేశం కూడా ఉంది. చైనా లేదు కానీ రష్యా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన పెరట్లో ఉండే పాకిస్తాన్ కూడా ఉంది. ఈ పీస్ ఫోరం ది ఫస్ట్ మీటింగ్ అయింది. ఏ దేశాలు వచ్చి మనకు క్లియర్గా అర్థమవుతుంది. భారతదేశం రాలేదు, వీఆర్ నాన్ కమిటల్. మనతో పాటు రష్యా కూడా నాన్ కమిటలే. కొన్ని దేశాలు అవుట్ రైట్ రిజెక్ట్ చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్, ఇమాన్యుయల్ మ్యాక్రో గారికి డీజేటీ గారికి జరుగుతున్న కూడా మనకు తెలిసిందే. ఆయన రాకపోవడంలో ఎటువంటి సర్ప్రైజ్ లేదు. కాకపోతే ఇక్కడ పాకిస్తాన్ వచ్చింది, షేబాజ్ షరీఫ్తో పాటు వంకాయ్ మునీర్ కూడా వచ్చాడు. ఈ ఫస్ట్ మీటింగ్ చూస్తే ఎంత పేలవంగా ఉందంటే అది అట్టర్ ఫ్లాప్ అని ఆ ఇమేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు ఒక్కసారి చూడండి, మీరు ఆ ఇమేజ్ మొత్తంలో పనికొచ్చే ఆర్ గ్లోబల్ జియో పాలిటిక్స్ ని తిరగరాసే లీడర్ ఎవరైనా కనబడుతున్నారా? డీజేటీ గారిని పక్కన పెట్టండి కాసేపు. ఆయన చైర్మన్ కాబట్టి ఆయనే స్థాపించారు కాబట్టి ఆయన ఉంటారు. ఆయన కాకుండా ఎవరైనా ఉన్నారు ఒకసారి మీరు జూమ్ ఇన్ చేసి చూడండి. పక్కనే షేబాజ్ షరీఫ్ ఉన్నాడు, ఈ కొసోవో దేశం ఉంది, ఇలాంటి దేశాలు కొన్ని వచ్చాయి, 17 దేశాలు వచ్చాయి. ఐ థింక్ టర్కీ కూడా ఉంది. నేను చెప్పాను కదా, లివరేజ్ ఉండే దేశానికి లివరేజ్ లేని దేశానికి ఉండే తేడా ఏంటంటే ఇదే. మనకి లెవరేజ్ లేకపోతే ఆయన ఏం చెప్తే అది చేయాలి, ఎక్కడ రమ్మంటే అక్కడ రావాలి, కూర్చోమన్న చోట కూర్చోవాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ డైలాగ్ నేను చెప్పను కానీ పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, మీరు తెలిస్తే కింద రాయండి. అదే మనకంటూ లెవరేజ్ ఉండి, మనకంటూ ఒక సోవరెనిటీ ఉండి, మనకంటూ ఒక ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉంటే మనం వినాల్సిన పని లేదు. ఇవాళ మనం వినలేదు కూడా. రేపన్న రోజున ట్రేడ్ డీల్లో ఇంక్లూడ్ చేసి మీరు రండి అని చెప్పొచ్చు. ఆ రోజు మనం వెళ్ళొచ్చు, కానీ తద్వారా మనకి బెనిఫిట్ అవుతుంది. ట్రేడ్లో ఒక అల్టిమేట్ నెట్ ప్లస్ మనం చూస్తే మనం వెళ్ళొచ్చేమో, కానీ ఉత్తిన ఆయన పిలిచాడు కాబట్టి మనం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మనకి ప్రూవ్ చేసింది. ఇన్ఫాక్ట్ మనం చెప్పడం పక్కన పెట్టండి, పాకిస్తాన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ 2022లో ఒక మాట అన్నాడు, అది ఇవాళ ఇంటర్నెట్లో ఆయన జ్యోతిష్యం చెప్పాడని చెప్పి చక్కర్లు కొట్టేస్తుంది. ఆయన చెప్పినట్టు కింద అవుతుంది. ఒకసారి మీరు చూడండి ఒకసారి. अमेरिका के पास जाके कहेंगे कि खुदा के वास्ते हमें बचा लो, नहीं तो इमरान खान वापस आ जाएगा. जब अमेरिकन अगर इनकी मदद करेंगे, कभी भी अमेरिकी मदद नहीं करेंगे जब तक वो इनके गले में जंजीर पूरी तरह टाइट करके नहीं डालेंगे. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ కాసేపు పక్కన పెట్టి కెనడాని చూద్దాం. మనం ఏదైనా దేశానికి ఇదే కెనడా గురించి మనం మాట్లాడుకున్నాం లాస్ట్ ఇయర్. నేను వీడియోస్ చేసినప్పుడు అప్పుడు జస్టిన్ ట్రూడో కింద ఉండేది. ఆ రోజున కెనడా ఎలా ఉండేది అమెరికాకి. లిటరలీ ట్రంప్ బయటకు వచ్చి కెనడా యుఎస్లో భాగమే కదా, మా 51st స్టేట్, మీరు రండి వచ్చేసేయండి అని చెప్పి జస్టిన్ ట్రూడోని అవమానించేవాడు, పిలిచేవాడు. ఆయన స్ట్రాంగ్ లీడర్ కాదు కాబట్టి నేను చెప్పిందంతా వినేవాడు. కాకపోతే ఇప్పుడు ఉంది మార్క్ కార్నీ. ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ లీడర్, ఇండిపెండెంట్ థాట్ ఉన్న లీడర్, అన్నిటికన్నా ముఖ్యంగా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ ఉన్న లీడర్. అందుకే ఇవాళ ఆయన ఒకటే మాట అన్నాడు, ఆయన ఒక్క కంట్రీ, ఓన్లీ కెనడా హెస్ విత్డ్రాన్ ద రిక్వెస్ట్. అంటే మీరు ససేమిరా రావని చెప్పి నిక్కచ్చిగా బల్ల గుద్ది చెప్పిన దేశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే కెనడానే. కుడోస్ టు కెనడా. అండ్ వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము ఎవరో పక్కన కూర్చుందానికి లేదా ఇలాంటి మీటింగ్లో పార్టిసిపేట్ చేయడానికి $1 బిలియన్ మేము వదులుకోవడానికి మేము రెడీగా లేవని చెప్పి ఆయన చాలా బలంగా చెప్పారు. ఆయన టేస్ట్ ఆఫ్ హిస్ ఓన్ మెడిసిన్ అంటుంది కదా, అది డీజేటీ గారికి అర్థమై ఉంటుంది. ఇవాళ ఆయన సంతకం పెట్టి చప్పట్లు కొట్టించుకున్నారు, అంతా ఉంది. పక్కన క్యారోలిన్ నెవియట్ గారు చూడండి, ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని చెప్పి అన్నారు ఆవిడ. Congratulations, President Trump. The charter is now in full force and the Board of Peace is now an official international organization. కాకపోతే ఇందులో ఎంతమంది కంట్రీస్ ఉన్నారో, ఆ కంట్రీస్ ఏం పార్టిసిపేట్ చేస్తే వీళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ ఎయిమ్ని ఫుల్ఫిల్ చేస్తారా లేదా అని మనకు సమాధానం చెప్తుంది. పాప ఇదే ఈ మొత్తుకోవడమే ఇమాన్యుయల్ మ్యాక్రో గారు చేశారు. మీరు ఈ కొత్తది అవసరం లేదు మనకి, నేను కావాలంటే G7 వీళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను, మనందరం కూర్చుందాం, మాట్లాడదాం, నేటోనే మనం ఇంకా స్ట్రెంథన్ చేద్దాం అని చెప్పి ఆయన అన్నారు కదా. ఆయన మెసేజ్ తీసుకొచ్చి బయట పబ్లిక్ చేశారు. సరే, అర్మేనియా, అర్జెంటీనా, పాకిస్తాన్ ఇలాంటి దేశాలన్నీ వచ్చే జాయిన్ అయినా ఓకే, బట్ ఇంకా నాన్ కమిటెడ్గా ఉండే దేశాలు కూడా ఉన్నాయి. మనం వెళ్ళి అక్కడ కూర్చొని షేబాజ్ షరీఫ్ పక్కన కూర్చొని పీస్ గురించి డిస్కస్ చేయడం మనకు కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎనీవేస్, పాకిస్తాన్ ప్రజలకి ఇదేమైనా నచ్చుతుంది అనుకుంటున్నారు మీరు ఒక రిఫరెండం వేయండి. కొద్దిగా ఏదో అపోజిషన్ ఉంది పాకిస్తాన్లో, కొద్ది గొప్ప ఉంది. వాళ్ళు అంటున్నారు మీరు రిఫరెండం వేయండి, జనాలను అడగండి, వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి అని. ఎందుకంటే పాకిస్తాన్ హమాస్కి అగేన్స్ట్గా నిలబడి వాళ్ళకి విరుద్ధంగా పోరాడతాం అనేది పాకిస్తాన్ కల్లో కూడా ఊహించుకొని ఉండదు. ఒకవేళ ఊహించుకున్నా కూడా గ్రౌండ్ లెవెల్ ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఉంటారు కదా, మీరు ఒక్కసారి మీరు అక్కడ గాజా పట్టీలో పెడితే మ్యాటర్ ఏంటో మీకు అర్థమైపోతుంది, వాళ్ళు ఎవరికి ఎలిజెన్స్ చూపిస్తారనేది. ఈ విషయం డీజేటీ గారు బుర్రకు ఎక్కల. బట్ ఇన్ ఎనీ కేస్ ఇవాళ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఆయన ఎన్ని యూటర్న్స్ ఎన్ని విధాలుగా తీస్తున్నారో మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల. అది పీస్ బోర్డ్ కాంటెక్స్ట్లోనే కాదు, గ్రీన్లాండ్ కాంటెక్స్ట్లో కూడా మన పర్స్పెక్టివ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డీజేటీ గారు మా మాట మీరు వినకపోతే మేము గుర్తుపెట్టుకుంటాం అన్నారు, అదే ఎకనామిక్ ఫోరం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అంటారైనా లేదు ఒక డీల్ ఒకటి సైన్ చేసామే నేటోతో, ఒక డీల్ అని. ఆ డీల్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ ఆబ్వియస్లీ ఎకనామిక్ ఫోరం మాట వచ్చింది కాబట్టి అక్కడ భారతదేశాన్ని సెకండ్ టియర్ కంట్రీ, సెకండ్ గ్రేడ్ కంట్రీ అని చెప్పి జనరల్ సెక్రటరీ
ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆవిడ అన్నారు. దానికి అశ్విని వైష్ణవ్ గారు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అండ్ ఇలాంటి వీడియోలు ఆ సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు ఎటువంటి కాంప్లికేటెడ్ టాపిక్ నైనా మనందరికీ అర్థమయ్యేలాగా సింప్లిఫై చేసి ఒక 10-15 నిమిషాలు మీ ముందు పెట్టేస్తాం. డైలీ చూస్తున్న వాళ్ళు కింద కనబడే లైక్ బటన్ గుద్దండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నాలెడ్జ్ ఫిల్మ్ మీరు మిస్ అవ్వకుండా చూద్దాం అనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా గ్రీన్లాండ్ దగ్గరికి వద్దాం మనం. అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఈ జపాన్లో బుల్లెట్ ట్రైన్లు అని చూస్తున్నప్పుడు వీటి స్పీడ్ ఎక్కువ, లేదా స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎక్కువ, లేదా స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ, లేదా డీజేటీ గారు యూటర్న్ తీసుకునే స్పీడ్ ఎక్కువ అని మీరు ఒకసారి చూడండి. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ అవర్స్ గ్రీన్లాండ్ మీద ఆయన 2 మాటలు మాట్లాడారు. పాయింట్ నెంబర్ 1, గ్రీన్లాండ్ మాదే. ఇన్ఫాక్ట్ ఈ గ్రీన్లాండ్ గురించి నేను కొంటానని చెప్పి ఫస్ట్ టర్మ్లో మాట్లాడిన డీజేటీ సెకండ్ టర్మ్కి వచ్చి నేను లాగేసుకుంటాను. దానికి ఆయన చెప్తున్న కారణాలు వివిధ రకాలు కోకొల్లలు. ఆయన అంటాడు, ఆయన ఆర్క్టిక్ అంతా కొంచెం అన్సర్టన్ ఉంది కదా, ఈ టైంలో చైనా రష్యా వచ్చి తీసేసుకుంటాయి, లేదా ఐస్ మెల్ట్ అవుతుంది, కొత్త రూట్స్ వస్తాయి, ఇంకా ఎక్స్ట్రాక్షన్ చేయడానికి క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డోర్స్ ఓపెన్ అయ్యే కొద్దికి చాలా మంది ఎవరైతే గ్రీడీగా ఉన్నారో, ఈయన గ్రీడీ కానట్టు ఈ గ్రీడీగా ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. తద్వారా అమెరికాకి సెక్యూరిటీకి భంగం కలుగుతుంది. అందుకోసం మనం వెళ్ళి అక్కడ ఆక్రమించుకోవాలని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆయన. సో అదే ఫ్లోలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోకి వచ్చి యూ రిజెక్ట్ అండ్ వీ విల్ రిమెంబర్ ఈ మాట అన్నారండి. మీరు వద్దానండి, మేము గుర్తుపెట్టుకోండి, అమెరికా విల్ రిమెంబర్. Say yes and we will be very appreciative, or you can say no and we will remember. అని పక్కన అంటుంటే ఆల్రెడీ అక్కడ విస్పర్స్ అని మొదలై ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్కి ఇది నచ్చట్లేదు. ఆల్రెడీ ఒక ట్రేడ్ డీల్ ఆయనతో రాటిఫై చేశారు, ప్రస్తుతానికి ఆపారు, పాస్ చేశారు. ఈయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి అని ఒక పక్కన దాన్ని రాటిఫై చేస్తూ ఇలాంటి స్టేట్మెంట్ ఈయన ఇచ్చారు. కాబట్టి ఆల్రెడీ ఒక బ్యాక్లాష్ వచ్చి ఉంటుంది. అది ఆయన దాకా వెళ్ళే ఉంటుంది. బయటకు వచ్చి నీట్గా నేటో చీఫ్తో ఒక డీల్ అవుట్ సైన్ చేశాను నేను, అది ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను అన్నాడు. అది ఏమై ఉండొచ్చో మనం ఒకసారి అనుకుందాం మనం. ఎందుకంటే కర్ర విరకూడదు, పావు చావకూడదు అని చెప్పి ఒక సామెత ఉంది కదా. అలాగే ఇటు డీజేటీ గారు కాలర్ ఎగరేసుకునేలాగా, అటు నేటో వాళ్ళు లేదు ఇది అమెరికాకి వెళ్ళలేదు అని చెప్పగలిగేలా ఒక ఖచ్చితంగా ఒక మిడిల్ గ్రౌండ్కి వచ్చేసి ఒక డీల్ అవుట్ సైన్ చేస్తుంటారు. అది ఏంటది, యూఎస్కి గ్రేటర్ ఆపరేషనల్ ఫ్రీడమ్ వచ్చేలాగా వాళ్ళది ఏదైతే ఎయిర్ బేస్ ఉందో ధులే ఎయిర్ బేస్ అని ఉంటుంది, అక్కడ ఇంకా స్ట్రాంగర్ ఫుట్ ప్రింట్ పడేలాగా, మిసైల్ డిఫెన్స్ కానీ స్పేస్ ట్రాకింగ్ కానీ యూఎస్కి ఎక్కువ డామినెన్స్ ఉండేలాగా, అంటే దేశం వాళ్ళది కాదు కానీ ఆ దేశంలో ఉండేవన్నీ వాళ్ళే చూసుకునేలాగా, ప్లస్ నేటో సర్విలెన్స్ ఏదైతే ఉందో అది ఆర్క్టిక్లో రీజియన్లో ఇంకా ఎక్కువ పెంపొందించేలాగా, జాయింట్ ఎక్సైజ్ కానీ ఇంటెలిజెన్స్ షేరింగ్ కానీ ఇవన్నీ ఉండేలాగా, బేసిక్గా డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ని డీకపుల్ చేయకుండా డీకపుల్ చేసే ప్రక్రియ అనుకోండి అంతే. కానీ ఆన్ పేపర్ లేదు, గ్రీన్లాండ్ మేము ఇవ్వట్లేదనే ఉంటుంది, అది డెన్మార్క్ భాగం అయినట్టు ఉంటుంది, మీరు సోవరెన్ దేశం అయినట్టు ఉంటుంది. బట్ అమెరికన్ తెలివితేటలు వాడి వాళ్ళ స్టైల్లో లాగేసుకుంటారు. ఇందులో ఉండే సరుకు అంతా వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తగా వినండి, సోవరెనిటీ కాదు, లేదా డిఫెన్స్ కాదు, వాళ్ళకి కావాల్సిన అందులో ఉండే సంపద. యుఎస్ ఎప్పుడు ఏది ఎలా చేసినా కూడా అది సంపద కోసమే. అది యుద్ధాలు జరిపించినా కూడా ఆయుధాలు అమ్ముకోవచ్చు కదా. మీరు ఒకసారి ఆలోచించండి అలాగా ఆ లైన్లో. ఇవాళ ఏదో ఆయన బయటకు వచ్చేసి యూఎస్ కన్నా బెటర్ దేశం ప్రపంచంలోనే లేదు, ఇన్ఫ్యాక్ట్ యూఎస్ ప్రాస్పరస్గా ఉంటే ప్రపంచం ప్రాస్పరస్గా ఉంటుంది, వేరే ఏ దేశం సూపర్ పవర్ అయినా కూడా మిగతా అంతా కొంచెం అటు ఇటుగా ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. Is the economic engine on the planet, and when America booms, the entire world booms. It's been the history. When it goes bad, it goes bad. We all. ఇన్ఫ్యాక్ట్ ఆయన 3 విషయాలు ప్రస్తావించారు ఇదే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో. అందులో ఒకటి ఇది, ఈ డబ్బా యుఎస్ ఇది అది అని చెప్పి. రెండోది గ్రీన్లాండ్కి సంబంధించి కూడా ధమ్కీలు గట్రా ఇచ్చారు బానే. మూడోది నేటో. ఏ నేటో హెల్ప్ అయితే ఇప్పుడు కోరుకుంటున్నాడో ఆయన, ఆ నేటోని తిడుతూ మీరు సరిగ్గా పే చేయట్లేదు, మీకు కావాల్సిన మీకు డిఫెన్స్, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే యూఎస్ వచ్చి నిలబడుతుంది, డిఫెన్స్ ఇస్తుంది, యుద్ధాలు చేస్తుంది మీకోసం, కానీ దానికి తిరిగి మాకేం రావట్లేదు, పెద్ద డబ్బు రావట్లేదు అని ఒక పక్క దాని గురించి మనం మాట్లాడాలని చెప్పి ఆయన అంట. ప్రతి ఒక్కటి బిజినెస్ అండర్ టోన్స్ ఉండే చూస్తారు ఆయన. ఆల్రెడీ ఇప్పుడు దాకా చాలా రప్చర్ చేసుకున్నాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ యూనియన్ అంత హ్యాపీగా లేదు. నేటో దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద నేను టారిఫ్లు వేస్తా, 10% వేస్తా, జూన్ నుంచి 25% వేస్తా. ఈ డెన్మార్క్, ఫ్రాన్స్, యూకే, నెదర్లాండ్, ఫిన్లాండ్ ఇలాంటి దేశాలు ఉంటాయి కదా, ఈ దేశాలన్నింటి మీద ప్రస్తుతానికి 10% కడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. బట్ టారిఫ్ అనే దాన్ని ఒక ఆయుధం కింద వాడతాడు ఆయన. మొత్తానికి ఏదైతే ఈయన చేసిన హడావుడి వల్ల, ఈయన చేసిన డ్యామేజ్ వల్ల ఇప్పుడు ఆర్క్టిక్ రీజన్ అంతా కొంచెం వాలటైల్గా ఉంటుంది. మీరు ఖచ్చితంగా మీరు చూడండి, అది ఎక్కడో జోన్ ఆఫ్ కోఆపరేషన్ నుంచి జోన్ ఆఫ్ కాంపిటీషన్లోకి వెళ్ళే దిశగా ఉంది. అది ఈ జియోపొలిటికల్ ఫ్లాష్ పాయింట్ కూడా ఇట్ కెన్ బి ద నెక్స్ట్ జియోపొలిటికల్ ఫ్లాష్ పాయింట్ ఆల్సో. మనం ఇప్పుడు చెప్పలేం దేన్ని. ఎందుకంటే సింపుల్, కొత్త షిప్పింగ్ రూట్స్ ఓపెన్ అవుతాయి, దేర్ ఇస్ యాక్సెస్ టు మినరల్ అండ్ ఎనర్జీ, అన్నిటికన్నా ముఖ్యంగా మిలిటరీ థ్రెట్స్. ఇంత తతంగం, ఇంత గోళ నడుస్తుంది. ఇవాళ యూరోప్ వచ్చి ఎందుకు మాట్లాడుతుందంటే వాళ్ళ పీక మీద కత్తిపడింది కాబట్టి అంతే. ఇదే హాస్టిలిటీ, ఇదే పొగరు మన భారతదేశం మీద చూపించినప్పుడు ఏ ఒక్క దేశం వచ్చి మాట్లాడలేదు. సైలెంట్ గా ముక్కు మీద వేలు పెట్టుకుని ఉన్న ఈదర్ ఆర్ డీజేటీ గారికి సపోర్ట్ చేసాయి. అందుకే చెప్తున్నాను, మన దాకా వచ్చేదాకా మనం మాట్లాడడం. మనం ఇప్పుడు భారతదేశం రావాలి. EU చెప్తుంది ఇట్స్ ఓకే, వీఆర్ సైనింగ్ ఎ వెరీ వెరీ హిస్టారిక్ అండ్ గుడ్ డీల్. అది రేపన్న రోజు మనకు తెలుస్తుంది. Of a historic trade agreement. Indeed, some call it the mother of all deals.
కానీ ఇదే యూరోపియన్ లీడర్స్ మీదకి వచ్చి ఇండియా యూరోప్కి హెల్ప్ చేయాలి, సపోర్ట్ చేయాలి, నిలబడాలి, ఈ ఇంటర్నేషనల్ ఆర్డర్ని కాపాడడానికి భారతదేశం హెల్ప్ ఉండాలంటే ఆ రోజు 1 year నుంచి భారతదేశాన్ని హెరాస్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అనే క్వశ్చన్ అడగాలనిపిస్తుంది ఏ భారతీయుడికైనా. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నేను మన గురించి ఎవరైనా వచ్చి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటే మనమే కదా నిలబడాలి, ఇంకెవరు నిలబడతారు? ఇవాళ అశ్విని వైష్ణవ్ గారు చేసింది అదే, ఇదే గ్లోబల్ ఎకనామిక్ ఫోరంలో. గ్లోబల్ ఎకనామిక్ ఫోరం అంటే ఇట్స్ జస్ట్ నాట్ ఎక్కడ గొడవ ఎక్కడ యుద్ధం అది కాదు. ఇట్స్ యాజ్ ద నేమ్ సజెస్ట్, అది డావోస్లో నడుస్తుంది, అదే స్విట్జర్లాండ్లో చాలా దేశాలు పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఎకనామిక్స్ ఆర్ వార్, దాంట్లో రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి. అందులో ఈసారి కొంచెం హై పొజిషన్ తీసుకుంది. ఇట్స్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ కదా. మనకి 90s లో ఇంటర్నెట్ ఎలాగో ప్రస్తుతానికి ఏఐ అలాగా. ఏఐలో ఏ దేశం రానిస్తే ఆ దేశానికి కనకవర్షం కుదురుస్తుంది, ఆ దేశం టాప్ లో నిలబడుతుంది. చైనా, అమెరికా లాంటి దేశాలు ఎక్కువ డబ్బులు పెడుతున్నాయి. రిటర్న్స్ ఏంటో మనకి ప్రస్తుతానికి ఇంకా తెలియదు, కానీ డబ్బులు పెడుతున్నాయి. క్రిస్టలినా జార్జియో అని చెప్పి IMF కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఆవిడ అంటారు, సెకండ్ టియర్ ఎకానమీ ఇది ఏఐకి సంబంధించి భారతదేశం, ఈ దేశాలన్నీ అని చెప్తూ భారతదేశం పేరు ప్రస్తావిస్తే దానికి రెస్పాండ్ అవుతూ Surprisingly, we have many emerging market economies with comparative strength. Saudi Arabia would be one of them. Actually, India would be one of them because of the అశ్విని వైష్ణవ్ గారు కొన్ని కేటగారికల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఏదైనా ఒక ఎలిగేషన్ వేసే ముందు లేదా ఒక పాయింట్ చెప్పే ముందు మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ మైండ్లో టాప్ టియర్ ఎకానమీ అంటే ఏంటి, అదే ఏ గ్రేడ్ టియర్ 1 ఎకానమీ అంటే ఏంటి, టియర్ 2 ఎకానమీ అంటే ఏంటి, అది మీ డెఫినేషన్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మీ డెఫినేషన్ డబ్బులు పెట్టడమా, లేదా పెద్ద పెద్ద కంపెనీలు ఉండడమా, లేదా అడ్వాన్స్ సెమీ కండక్టర్స్ ఉండడమా, లేదా అది మా స్కేల్లో జనాలకు ఎలా రీచ్ అవుతున్నట్టు చూడండి. ఎందుకంటే ఏ టెక్నాలజీ అయినా ఇవాళ ఇంటర్నెట్ ఎందుకు అంత పాపులర్ అయిందంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్, రేస్, ఎనీథింగ్. 5-star హోటల్లో కార్ డోర్ ఓపెన్ చేసుకునే వ్యక్తి దగ్గర ఇంటర్నెట్ ఉంది, ఆ కార్ లోపల నుంచి బయట దిగే వ్యక్తి దగ్గర కూడా ఇంటర్నెట్ ఉంది. దాన్ని పెనిట్రేషన్ అంటారు. ఆ పెనిట్రేషన్లో ఇట్స్ సో కాల్డ్ టాప్ టియర్ ఎకానమీస్ ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాయి, భారతదేశం ఎంతవరకు హెల్ప్ చేస్తుంది ఇవాళ ప్రపంచంలో, అది మీరు అర్థం చేసుకోవాలి డిప్లాయ్మెంట్ జోన్లో. ఇది ఆయన చెప్పిన ఫస్ట్ మాట. ఓకే, ఫ్రంటియర్ మోడల్ డెవలప్మెంట్ అయినా రీసెర్చ్కి మీరు ఎంత పెడుతున్నారు ఇవన్నీ ఓకే, బట్ ఇవాళ మనం గ్లోబల్ బెంచ్ మార్క్స్ని చూసినా కూడా ఇండియా టాప్లో ఉంటుంది. మీరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఏ ఇండెక్స్ రిపోర్ట్ బయట తీయండి మీరు ఒకసారి, ఇది నేను చెప్తున్న మాట కదా, ఆయన చెప్పారు. But Stanford places India as third in terms of AI penetration, in terms of AI preparedness, and in terms of AI talent. మన ఆబ్జెక్టివ్గా చూసినా కూడా నంబర్ 3 ఇండియా ర్యాంకింగ్ నంబర్ 3. దేంట్లో టాలెంట్ అవైలబిలిటీలో సెకండ్ ర్యాంక్లో ఉంది. దేంట్లో ఏఐ స్కిల్ పెనిట్రేషన్లో, ఓపెన్ సోర్స్ ఏఐ ప్రాజెక్ట్స్కి టాప్ కాంట్రిబ్యూటర్ ఇండియా. ఏఐ డెవలపర్ కమ్యూనిటీస్లో చూసినా మనం ముందున్నాం మనం. మరి ఎలా మీరు సెకండ్ టైర్ ప్లేయర్ అంటారు భారతదేశాన్ని? All the three, actually on AI talent it is number 2. So I don't think your classification in the second bouquet is right. It's actually in the first. అందుకని మనం ఎంత పెడుతున్నాం, మనకి ఎంత వెనక్కి వస్తుంది. ఏఐలో ఎంత డబ్బులు పెట్టేస్తున్నాం, ఎన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ చేసేస్తున్నాం, ఎన్ని ట్రిలియన్స్ చేసేస్తున్నాం అని కాదు. ఓకే, దట్ ఈస్ ఆల్సో దేర్. బట్ మనం ఎక్కడ తక్కువ కాదు, మనం ఎవరికైనా తక్కువ కాదు అనే ఒక స్టేట్మెంట్ ఆయన రీఇన్ఫోర్స్ చేశారు. అక్కడ వాళ్ళ దగ్గర హై అండ్ సెమీ కండక్టర్ డామినెన్స్ ఉంటే మనం అదే ఏఐని పట్టుకెళ్ళి డెమోక్రటైజ్ చేస్తున్నాం. మనం అందరికీ రీచ్ అయ్యేలాంటి రీసెర్చ్ మనం చేస్తున్నాం. మనం ఇదే కాకుండా ఒక 5 లేయర్ స్టాక్ అవుట్ అని చెప్పాడు ఆయన. ముందు అప్లికేషన్ లేయర్, గవర్నెన్స్, హెల్త్ కేర్, అగ్రికల్చర్, వీటన్నిటిలో పెనిట్రేట్ అయ్యేలా మనం చూస్తున్నాం, మనం కరెక్ట్గా అప్లై అయ్యేలాగా ఇదే ఏఐ. రెండోది మోడల్ లేయర్, మనంత పెద్ద అవ్వకపోవచ్చు, మిడ్ సైజ్ అయి ఉండొచ్చు, కాకపోతే వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ డొమైన్ స్పెసిఫిక్ ఏఐ. జస్ట్ ఏదో ఎలిట్ క్లాస్కి రీచ్ అవడానికి వ్యానిటీ మోడల్స్ కాదు, పై స్థాయి వాళ్ళు ఒకటే చూడడానికి, అలా కాదు మనది. మూడోది చిప్ లేయర్, వాళ్ళ స్థాయి కాకపోయినా మన స్థాయిలో మన సెమీ కండక్టర్స్ కొత్తగా ఇన్వెంట్ చేయడానికి, రీఇన్వెంట్ చేయడానికి మనం చూస్తున్నాం మనం ఆ సెమీ కండక్టర్ డిజైన్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో. నాలుగోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేయర్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఉంటుంది. అది ప్రతి డేటా సెంటర్ కి కనెక్ట్ అయ్యేలాగా, స్టార్ట్అప్స్ కి, రీసెర్చర్స్ కి జీపీయూ యాక్సెస్ ఉండేలా మనం చూసుకుంటున్నాం మనం. ఫైనల్ గా 5వది ఎనర్జీ లేయర్, మన ఏఐ పవర్ ఎఫిషియెంటా కాదా, సస్టైనబుల్లా కాదా, ఇది కూడా ఇంపార్టెంటే కదా వాటితో పాటు. సో వాళ్ళ లెక్కన వాళ్ళ గొప్ప అయితే మా లెక్కన మేం గొప్ప. ఎవరికైనా మనం ఎక్కువ కాకపోవచ్చు, కానీ ఎవరికైనా మనం తక్కువ కాదు అనే స్టేట్మెంట్ ఈ పర్టికులర్ రిబటల్లో ఉంది. ఇవాళ ఇండియా ఏ మిషన్ అని చెప్పి 10,000 కోట్లు మనం ఇస్తున్నాం. మనం ఇంకా డబ్బులు పెట్టాలి, ఇంకా we need more and more revenue coming in, but okay, it's a start. Let me start by asking you, the India AI mission has an allocation of a little over 10,000 crore rupees. Separately, you of course have the semiconductor mission, both of them running in parallel. ఇండియా ఏ మిషన్ అని ఒకసారి మీరు గూగుల్ చేయండి. మనం హారిజాంటల్ డిఫ్యూషన్ ఆఫ్ ఏ మీద బిలీవ్ చేస్తాం. మనం అందరికీ రీచ్ అవ్వాలని, ఎలిట్ సెంట్రిక్ మోడల్ మీద మాత్రం కాదు, దాని మీద మన వర్క్ ఉంటుంది అంతే. అలా అని చెప్పి మనం తక్కువ చేసేసి మనం ఊరుకోకూడదని చెప్పి నా భావన కూడా. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్లో రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఈ IMF ఉంది కదా, ఏ మేనేజింగ్ డైరెక్టర్ అయితే సెకండ్ గ్రేడ్ ఎకానమీ, ఏఐ ఎకానమీ అని చెప్పి భారతదేశం అందో, ఆవిడ పక్కన పెట్టండి. ఈ పర్టికులర్ IMF అనేది ఏ ఇయర్లో స్థాపించబడింది? ఆప్షన్ ఏ ఇస్ 1939, ఆప్షన్ బి ఇస్ 1941, ఆప్షన్ సి ఇస్ 1944,
ఆప్షన్ డి 1951. మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అన్న ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. మీరు వచ్చేయచ్చు డైరెక్ట్గా. అక్కడ ఇలాంటి వీడియో అయ్యే టాపిక్స్ నాకు ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు ఇచ్చిన టాపిక్సే అది. సో డెఫినెట్గా రండి, మాట్లాడుకుందాం. నా లైఫ్ నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా ఇలాంటి వీడియోస్ని షార్ట్ ఫామ్లో రీల్స్లో కూడా మీరు చూడొచ్చు. కమ్ అండ్ ఏజుడ్ గ్లోబల్ అన్ఫిల్టర్డ్ అని వీ హ్యావ్ 2 అదర్ ఛానల్స్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకైనా వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా, ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కాంటెంట్ నా సైడ్ నుంచి మీరు చూడాలన్నా కూడా వీటిని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే ఈ వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయో తెలుసా? సో డైలీ వ్యూవర్స్, మీరు చేయాల్సింది ఒక్కటే, కింద కనబడే లైక్ బటన్ గుద్దండి. మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నాయని నాకు చెప్పండి. కొత్త వాళ్ళకి ఎవరికైతే ఈ వీడియోస్ రీచ్ అవుతున్నాయో మీ అందరికీ ఒకటే మాట, మీరు కాలేజీ నుంచి, ఆఫీస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పడుకునే ముందు నాకు కేటాయించండి, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. మీరు చేయాల్సింది ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఇదే జియో పొలిటికల్ లెన్స్ లో వీ హ్యావ్ దీని ప్రీక్వెల్ లాంటి వీడియో ఒకటి ఉంది, EU భారత్ ట్రేడ్ డీల్ గురించి. డెఫినెట్లీ మీరు చూడాల్సిన వీడియో అది, ప్రతి ఒక్క భారతీయుడు. ఆ వీడియో ఇక్కడ లేదు. కొంచెం నేషనల్ లెవెల్లో ఏం నడుస్తుందో చూద్దాము అనుకుంటే ఆ బస్ ఇన్సిడెంట్ గుర్తుందా కేరళలో? దానికి సంబంధించిన ఆ పర్సన్, ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడని అరెస్ట్ చేశారు. అది ఎలా అన్ఫోల్డ్ అయిందో తెలుసుకుందాం అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.